పొత్తు పెట్టేసుకున్నంత ఈజీగా అధికారం వచ్చేది. పొత్తు అని చెప్పిన తర్వాత సంస్థాగతంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా కూరుకుపోయి ఉన్నటువంటి తెలుగుదేశం లాంటి ఒక పెద్ద పార్టీకి డెఫినెట్లీ పొత్తు కారణంగా తలకాయ నొప్పులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వాటిని ఎట్లా పరిష్కరించుకుంటున్నాం? వాటి విషయంలో పొత్తు పార్టీ ఇబ్బంది పడకుండా, పొత్తు పార్టీ నాయకులు ఇబ్బంది పడకుండా, సొంత పార్టీ నాయకులు ఇబ్బంది పడకుండా ఎట్లా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాం అనేదే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ పరిణితి, ఆయన రాజకీయ చాణక్యానికి ఒక పెద్ద పారామీటర్గా, కొలమానంగా, ప్రాతిపదికగా మిగులుతుంది. సో ఒక సీటు విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన పార్టీగానే పరిస్థితి మారిపోతుంది. అది తెనాలి సీటు. తెనాలి సీట్లో ఆలపాటి రాజా 2019 ఎలక్షన్లో 70,000 ఓట్లు సాధించుకుని ఓడిపోయారు. అదే ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేసి 30,000 ఓట్లు సాధించి ఓడిపోయారు. అన్నాబత్తుల శివకుమార్ ఆ ప్రాంతంలో 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు అన్నాబత్తుల శివకుమార్ ఓడిపోవాలంటే ఇద్దరిలో ఒకళ్ళే పోటీ చేయాలి, పొత్తులో ఉన్నారు కాబట్టి. సో నాదెండ్ల మనోహర్ ఇక్కడే కావాలి, నాకు రాక నేను పోటీ చేసిన చోట నాకు ఒక 30,000 వచ్చాయి, సో మళ్ళీ నేను తీసుకెళ్ళి వేరే చోట వేస్తే నేను అక్కడ గ్యారంటీ ఓడిపోతాను పొత్తులో కూడా, సో నాకు ఇక్కడే కావాలి, ఈయన పట్టాడు. ఆలపాటి రాజా ఏమో తన వాళ్ళ వెనకాల ఉంటారు కదా, వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో క్యాడర్తో, టీడీపీ క్యాడర్తో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు కావాల్సిందే, ఒకవేళ నాకు ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అనేసాడు ఆయన. సో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దాదాపు ఒక 70,000లో సొంత ఓట్లు 35,000 అనుకున్నా, 35,000 పార్టీ ఓట్లు అనుకున్నా, ఎంత కాదనుకున్నా 25 నుంచి 30 ఓట్లు చీలికి వచ్చేస్తుంది నాదెండ్ల మనోహర్ ఓట్లలో. సో దానికి నాదెండ్ల మనోహర్ భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఈయనకి తెనాలి కాకుండా వేరే ప్లేస్ బాపట్ల కానీ లేకపోతే అటు సైడ్ చేయడం ప్లాన్లో ఆయన ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన సొంత నియోజకవర్గాన్ని వదులుకునే ఉద్దేశంలో ఆలపాటి రాజా లేరు. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు 2014లో. సో ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్కి యాక్సెప్ట్ చేసేసి పొత్తులో భాగంగా ఆ సీటు సరే ఆయనకి ఇవ్వండి నాదెండ్ల మనోహర్కి ఆలపాటి రాజా ఒప్పుకుంటారో అప్పుడు ఏమైందంటే నాదెండ్ల మనోహర్కి తెనాలి మీద గ్రిప్ వచ్చేస్తుంది. తెనాలిలో ఆలపాటి రాజాకు ఉన్నటువంటి హవా కానీ పవర్ కానీ డెఫినెట్లీ దెబ్బతింటుంది, తలకే నొప్పి అవుతుంది. దాన్ని ఆయన సాధించుకునేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ ఇప్పుడు 2024 తర్వాత 2029లోనో ఆ తర్వాత తన వారసులకో తనకు కావాల్సిన వాళ్ళకో టికెట్లు ఇచ్చుకోవడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు 2024లో ఈ కూటమే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అప్పుడు కూడా ఆయన హవా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ అంశంలో ఆలపాటి రాజా చాలా సీరియస్గా ఉన్నారని, ఇండిపెండెంట్గా పోటీ చేసి వాళ్ళ ఓట్లు చేల్చడానికైనా తను సిద్ధంగా ఉన్న తప్ప ఎట్టి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ టికెట్లు ఇస్తే ఒప్పుకునే పరిస్థితే లేదా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అయితే నాదెండ్ల మనోహర్ అంత హార్ష్గా ఉండేటువంటి వ్యక్తి కాదు, కాస్త మెతక స్వభావి, కాస్త సైలెంట్గా ఉంటారు. సో ఆయన ఈ తలకే నొప్పులని నాకు వద్దు, నేను కావాలంటే జనసేన కన్నా రాజీనామా చేస్తా కానీ నేను పోటీ చేస్తే తెనాలిలోనే చేస్తా అని పవన్ కళ్యాణ్ దగ్గర కుండ బద్దలు కొట్టినట్టు తెలుస్తుంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2. ఆయనేమి చిన్న చితక నాయకుడు కాదు, ఆయన ఏదో ఒక 10th పొజిషన్లో ఉన్నాడు జనసేన పార్టీలో. చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఆయనకి. సో ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. జనసేన కాస్తంత బెటర్ అయినా కాస్తంత నాశనం అయినా ఆయన వల్లే అని అంటారు. ఆయనకి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆయన నాదెండ్ల మనోహర్ని జనసేనలో. భయంకరంగా ఆశయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఆయన విషయంలో, ఎందుకో మరి నాకు సరిగ్గా తెలియదు. నేను చాలామంది దగ్గర విన్నటువంటి మాట, చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు నాదెండ్ల మనోహర్, జనసేన వాళ్ళు చెప్తున్నా. మళ్ళీ అదే జనసేన వాళ్ళే బాబోయ్ ఆ నాదెండ్ల మనోహర్ అని చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, నేను చెప్పలేను అవన్నీ. సో ఎందుకు అట్లా ఉన్నారో ఆయన మనకు తెలియదు, కానీ చాలా మొండి వ్యక్తి అనేటువంటి మాట మాత్రం ఉంది. సో పవన్ కళ్యాణ్ దగ్గర ఖరాఖండిగా నేను ఎట్టి పరిస్థితిలో తెనాలి నుంచే పోటీ చేస్తాను, లేదంటే నేను రాజీనామా చేయమన్నా చేస్తాను అనేటువంటి విషయంలో ఆయన ఉన్నారని, చంద్రబాబు కూడా ఆలపాటి రాజ్యం వైపు మొగ్గు చూపిస్తున్నారని, అందుకే నాదెండ్ల మనోహర్ చంద్రబాబు మీద చాలా గుర్రుగా ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇస్తే బాగుంటుందా అక్కడ, లేక ఆలపాటి రాజాకి టికెట్ ఇస్తే బాగుంటుందా కూటమిలో భాగంగా? మీరు ఒక సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏ పార్టీకి సపోర్టర్ అయినా కావచ్చు, రాజకీయంగా మీకు ఉన్నటువంటి ఒక అవగాహన మేరకు మీరు కామెంట్ చేయండి. ఆలపాటి రాజాని కామెంట్ చేస్తే మీరు ఆయన టికెట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు, లేదు నాదెండ్ల మనోహర్ అని కామెంట్ చేస్తే కూటమిలో భాగంగా, కూటమి యొక్క ఇదిలో భాగంగా నాదెండ్ల మనోహర్కి ఇవ్వమని మీరు సజెస్ట్ చేస్తున్నట్టు. సో మీకు టైం ఉంటే మాత్రం ఎందుకు ఇవ్వాలి, ఆలపాటి రాజా ఎందుకు ఇవ్వాలి, నాదెండ్ల మనోహర్ ఎందుకు ఇవ్వాలని క్లియర్గా కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.